విష్ణు విన్యాసం శ్రీ విష్ణు గారి యొక్క లేటెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాని వాళ్ళు ఏమనుకుని తీశారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక కామెడీ సినిమా తీద్దాం అనుకున్నారా, లేకపోతే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఒక మంచి సినిమా తీద్దాం అనుకున్నారో తెలియదు, కానీ అది మొత్తానికి అటు ఇటు కాకుండా పోయింది. ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ హీరో శ్రీ విష్ణు గారే. ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏదో ఇమేజ్ ఉందని చెప్పి ఆ చట్రంలో ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని ఆ పాత్రని ప్రతి కథలోనూ ప్రతి సినిమాలోనూ బలవంతంగా చొప్పించి సినిమాలు చేస్తున్నారు. పోనీ ఈ కామెడీనైనా సరే జెన్యూన్గా సొంతంగా చేస్తున్నారంటే అది కాదు. ఆయన చేస్తున్న కామెడీ అంతా ఏంటి? ప్యారడీలు, రీమిక్స్లు, మేమ్స్ని డైలాగ్స్ రూపంలో చెప్పడమేనా కామెడీ అంటే? నేను ఈ రకమైన కామెడీకి ఏమాత్రం ఫ్యాన్ని కాదు. కామెడీ అనేది ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. కథలో నుంచి సిచ్యువేషనల్ కామెడీ ఉండాలి. అదే జెన్యూన్ కామెడీ, నవ్వించే కామెడీ. రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ఒక మూవీ చూశాను. ఆ మూవీలో యోగి బాబు గారి యొక్క కామెడీ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే అది కథలో నుంచి బయటికి వెళ్లకుండా సిచ్యువేషనల్గా ఉంది కాబట్టి. పోనీ కామెడీని వదిలేద్దాం, కాన్సెప్ట్ విషయానికే వద్దాం. ఏదో 2 మంగళసూత్రాల దోషం అని చెప్పి ఏదో పెట్టారు. నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నా లైఫ్లో ఎప్పటి వరకు కూడా ఈ 2 మంగళసూత్రాల దోషం అనే పేరు కూడా ఎప్పుడు వినలేదు. మనకే ఏమీ తెలియదేమో అని చెప్పి సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఈ 2 మంగళసూత్రాల దోషం గురించి సెర్చ్ చేస్తే ఏమీ రాదే. ఆ పేరుతో అసలు అక్కడ ఏమీ రావట్లేదు. ఉండే పెట్టారు అసలు, లేకపోతే ఆడియన్స్ని గొర్రెల్ని చేశారా? పోనీ కాన్సెప్ట్ని కూడా వదిలేద్దాం. ఆ కాన్సెప్ట్తో చేసిన నేరేషను చాలా దరిద్రంగా ఉంది. ఎవడో టైర్లు పంచర్లు వేసుకునే వాడికి యాక్సిడెంట్లో ఒక చిన్న పాప దొరికితే ఆ పాపని ఇంటికి తీసుకెళ్తాడంట. ఇంకా సంబంధం లేని ఎవడో లాయర్ వచ్చి ఆ పాప మీద 100 కోట్లు ఆస్తుంది, ఆ అమ్మాయిని కన్ఫ్యూజన్లో పెట్టి జాతకమో ఇది అని చెప్పి పిచ్చిదాన్ని చేసి మనం ఆస్తిని అనుభవిద్దామని చెప్తాడంట. ఉందా? అసలు ఉందా మీకు? అంత సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి గురించి యాక్సిడెంట్ అయ్యి మిస్ అయిపోతే ఆ బంధువులంతా కూడా ఏమీ ఎతకకుండా వదిలేస్తారా? ఆమె ఏమైందో కూడా ఎవరికి ఏం చెప్పరా? ఏంటండి, ఏం లాజిక్ అండి ఇది? పోనీ లాజిక్ను కూడా వదిలేద్దాం. మనది తెలుగు సినిమా, మనం అంత ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పి వదిలేద్దాం. ఫ్యామిలీ కింద ఒక తల్లిని తండ్రిని పెడితే సరిపోద్ది. లిటరల్గా డైరెక్టరు వెనకాల ఫ్యామిలీ పేరు చెప్పి ఒక 20 మందిని అనవసరం లేకుండా నుంచోపెట్టాడు. వాళ్ళకి డైలాగ్ చెప్పే స్కోప్ కూడా లేదు. ఎందుకు? వై? వీటన్నిటికీ తోడు అర్థం పర్థం లేని ట్విస్టులు, హీరో గారు చేసే విచిత్ర విన్యాసాలు, హీరోయిన్ క్యారెక్టర్ చేసే పిచ్చి పిచ్చి పనులు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ని కన్ఫ్యూజన్లో ఉంచి ఫ్యామిలీ అంతా కూడా ఆమె ఆస్తిని అనుభవించాలని చెప్పి. కానీ డైరెక్టరే తనకి తానే విపరీతంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంకా స్క్రీన్ ప్లే, ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ కూర్చుని జెన్యూన్గా కథ రాస్తే వద్దంటే 4-5 గంటల సినిమా వచ్చేస్తుంది. అలాంటిది ఈ సినిమా ఓన్లీ 127 మినిట్స్ ఉంది, 2 గంటల 7 నిమిషాలు. అందులోనే పాటలు, ఫైట్లు, కామెడీలు, హీరో గారి పైత్యాలు ఇవన్నీ తీసేస్తే షార్ట్ ఫిల్మ్కి కూడా సరిపడేంత కథ లేదు కదా అక్కడ. సినిమాకి సరిపడేంత కథ లేకుండా విన్యాసాలతో కామెడీ పేరిట సొల్లుతో స్క్రీన్ ప్లేని సాగతీసేసి నేను ఒక సినిమా తీసేస్తానంటే వర్కౌట్ అవ్వదు సార్. అసలు సినిమా కథ ప్రారంభమయ్యేదే సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సొల్లే. మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారండి ఆడియన్స్. నాకు తెలిసి ఈ సినిమాకి మధ్యలోనే కాడి వదిలేశారండి. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ చూస్తే ఎలా ఉంటుందంటే ఈ సినిమాని ఇంతలా తీస్తున్నారేంట్రా, త్వరగా తీసేయండి, తోసేయండి అన్నట్టు తీసేసినట్టు ఉంటుంది. అండ్ శ్రీ విష్ణు గారు మీకు చాలా మంచి క్యాలిబర్ ఉంది సార్. ఎప్పుడో పొరపాటున ఒక సినిమాలో డబ్బింగ్ వర్కౌట్ అయిందని చెప్పి నేను ప్రతి సినిమాలోనూ కూడా డబ్బింగ్ అలాగే చెప్తానంటే ఏం బాగుంటుంది సార్? మారండి సార్. పొరపాటున సామాజ వర్గమన అనే మూవీ హిట్ అయిపోవడం, స్వాగ్ అనే మూవీ ఫ్లాప్ అయిపోవడం, ఆడియన్స్ మంచి కథల్ని చూడరని చెప్పేసి కామెడీ సినిమాలనే నా దగ్గర నుంచి చూస్తారని చెప్పేసి మీరు అలాంటి సినిమాలనే తీసుకుంటూ పోతున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ సార్. బావిలో కప్పలాగా మీకు 2 సినిమాలు చేస్తుంటారు సార్. చేస్తే అతి ఓవర్ యాక్షన్తో కామెడీ సినిమాలు లేదా పూర్తి కథాబలంతో సీరియస్ సబ్జెక్టులు చేస్తారు. అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ఎగ్జైటింగ్గా థ్రిల్లర్ సినిమా లాంటివి ఏదైనా చేయండి సార్. కనీసం మీ సినిమాలు చూడాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడే శ్రీ విష్ణు గారిది ప్రెస్ మీట్ చూశాను. ఆయన ఈ సినిమా ఎలా ఉండడానికి, అవుట్పుట్ బాగాలేకపోవడానికి, బాగా కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పి రివ్యూస్ రావడానికి రీజన్ ఏంటి అంటే 20 రోజులు తీయాల్సిన షెడ్యూల్ని వారం రోజుల్లో డే అండ్ నైట్ తీసేసాము. ఎందుకంటే సినిమా చెన్నైలో లీక్ అయిపోయిందని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పారు. నాకు ఆ రీజను ఏమాత్రం కూడా నమ్మసత్యంగా అనిపించలేదు. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఈ సినిమా మేకింగ్లో కానీ
టెక్నికల్గా కానీ రైటింగ్లో కానీ చాలా లో స్టాండర్డ్గా ఉంది. ఈ సినిమాని వాళ్ళే ఇంట్రెస్ట్ పెట్టి తీయలేదు. ఇంకా మనం ఇంట్రెస్ట్ పెట్టుకుని టైం చేసుకుని పని ఆపుకుని సినిమా చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. పొరపాటున సినిమాలో కామెడీ నాకు అక్కడక్కడ నవ్వొచ్చిందని చెప్పేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తే ఆడియన్స్ ఇలాంటి సినిమాలనే చూస్తారు, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమాలనే చూస్తారని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇలాంటి సినిమాలనే మన మీదకి వదులుతారు. ఇంకా మన కర్మ కాలిపోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చెయ్యొద్దు. దట్స్ ఇట్. జై హింద్.